ఏంటే అది కావాలా? డాడీ! అమ్మో పెళ్లి చేసేసుకున్నారా? ఉండు డాడీతో చెప్పి మీ పని పట్టిస్తాను. డాడీ, రాజుగాడి చెల్లిని పెళ్లి చేసేసుకున్నాడు. చెట్టు దూరంగా పెరిగితే చెట్టు పడిపోతుంది. నన్ను నువ్వు పడిపోకుండా చూసుకోలా. ఒరే రాజు, ఎక్కడ్రా మీరు? రే రాజు, శ్రవంతి! డాడీ పదండి. ఆగిండు, దండ పెట్టిండు, ఉరుకుతుండు. అరే అడిగిరా బాయ్. అరే ఏంద్రా కుక్క లెక్క అట్లా లొల్లి చేస్తుండు. అరే ఏంద్రమయ్యేది? పాత తాలిబుట్టు లెక్కుంది. ఏంద్రబాయ్, తాళి తెగిందా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాదు, డిగ్నిటీగా ఉండటం నేర్చుకో. థ్యాంక్స్ రాబాయ్. బాయ్ ఆంటీ. హైదరాబాద్ వెళ్ళి పెళ్లికి ముందే కనపడి శ్రవంతికి షాక్ ఇస్తాను. I love you. I love you. ఉండలనే వలేసిన దారా ఏమని చెప్పనే చిన్నదారా పంట చేలో పాటల్లో పసిడి వన్నెల్లో చిన్నవాడి కళ్ళల్లో దాగే ఎన్ని ఆశలో ఏమని చెప్పనే చిన్నదానా. మీ అన్నయ్య చూసి నా పెళ్లి కొడుకు రాజు నేనే. లాభం మీకు, ఒళ్ళు నొప్పులు నాకా? డిస్టెన్స్ పెరిగిపోతుంది. డిస్మిస్ కాకముందే చేస్ రా సార్. అలా అట్టిల్లు ఉంటారు సార్. అయితే మనం ఇటు వెళ్దాం రండి. కమాన్ చేస్. అమ్మయ్య, దొరికేశారా? దొరికేశారా? ఎక్కడ తప్పించుకునే తీసుకోండి. ఇంకెక్కడ తప్పించుకుంటా? హలో, అరే అర్జెంటుగా నాకు మారుతి వ్యాన్ కావాలి. 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. ఓకే? అనవసరంగా వీడికి దొరికిపోయానేమో. కాదులే, వీడు మంచోడ్లానే ఉన్నాడు. డెఫినెట్గా నాకు హెల్ప్ చేస్తాడులే. దేవుడా దేవుడా, ఈ గండం నుంచి ఎలాగన్నా బయటపడేటట్టు చూడు ప్లీజ్. తీసుకెళ్ళండి సార్.
రాజు నోరు మూసుకొని జీపెక్కి సాయంత్రం పెళ్లికి రెడీ అవ్వు. యు చీట్. మేము అంతే పదా. తిప్పుతావే. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళింది అంటే మన వల్ల పడ్డట్టే. నేనెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఓకే అలాగే మామా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మామ వాడు లోపలికి వచ్చాడు, జాగ్రత్త. రాజు లే, రాజు ప్లీజ్ లేకు. రాజు 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 కదే రాజు అను. రాజు 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 లేకు. రాజు లేకు. రాజు 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 రాజు. బెస్ట్ ఆఫ్ లక్ శ్రవంతి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ విత్ ఆనంద్. సార్ పిలిచారంట. కూర్చో. థ్యాంక్ యూ సార్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. సార్ యూ డిడ్ ఏ బ్యాడ్ వర్క్. సార్ ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది తెలుసా? తెలిసే ఉంటుందిలే. నో సార్. మనిషి కొన్ని విలువలు పాటించాలి మిస్టర్ చందు. డబ్బు కన్నా విలువైంది జీవన విధానం. హేమ లాంటి మంచి అమ్మాయిని మోసం చేస్తే నీకు జీవితంలో ఏమీ మిగలదు. అటువంటి అమ్మాయి నీకు భార్యగా దొరకటం అంటే నువ్వెంతో అదృష్టం చేసుకోవాలి. తీరు మార్చుకో. మనిషిగా బ్రతకటం నేర్చుకో. ఎక్కువగా చెప్పించుకోకు. ఫ్యూచర్ జనరల్ మేనేజర్వి. క్రమశిక్షణ నేర్చుకో. గో. సారీ సార్. పాపం హేమ తప్పకుండా పెళ్లి చేసుకోవాలి.
కథ అంతా బాగానే చెప్పావు కానీ రాత్రి మీరిద్దరూ ఒకే రూమ్లో ఉండి ఒకే బెడ్ మీద పడుకున్నారన్నావు కదా, నిజంగా ఏం జరగలేదంటావా?